మెగా ఫ్యామిలీలోనే నాగబాబు గారు మా ఎన్నికల సమయంలో అనుకుంటా కోట శ్రీనివాసరావు గారిని విమర్శించారు. ఓకే, కోట గారిని తిట్టారు, కొంత విమర్శించి మాట్లాడారు. దాన్ని మీరు సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? అన్న నువ్వు ఇరికియాలని చెప్పకన్నా. ఇరికిచ్చేది కాదన్నా, నేను అడుగుతున్నా. నువ్వు ఒక ఫ్యామిలీకి దగ్గర అయితే ఒక ఫ్యామిలీకి దూరంగా ఉండవు, అన్ని ఫ్యామిలీలు నీవే. నాగబాబు అన్న ఆ రోజు నా కోటబాబు అట్లా అనుకుంటుంటే బాగుండేది అని ఫీల్ అయ్యా. ఓకే, ఇప్పుడు నేను ఒప్పుకుంటా, ఒక ఫ్యామిలీకి దగ్గర దూరం నాకు న్యాయమే, నాకు దగ్గరే దూరమే. తప్పు చేస్తే నా భార్య పిల్లలతో కూడా గొడవ పడతా. అంతేనా? మరి ఇంకేంది, నేను చెంచాగిరా వీళ్ళ దగ్గర ఎవరో నాకు గురి చేస్తున్నాను ఎవరి దగ్గర. నా రక్తం నేను నమ్ముకొని నా కష్టం నేను బతుకుతున్నా, ప్రేమిస్తాను, గౌరవిస్తాను, అంతేగాని సేమ్ అది కూడా ఆశిస్తా. వార్ వన్ సైడ్ ఉండదు, లవ్ వన్ సైడ్ ఉంటుంది. అంతేనా? ఓకే ఓకే, భాష భాష కట్టింగ్ బీప్ అండి, బీప్ అండి, చాలండి బీప్. భాష భాష కాస్త అద్భుతం. ఓకే, కాకపోతే బండ్ల గణేష్ గారికి పాపము రాజకీయాలు వచ్చినట్టు లేవు కదా. ఎవడండి చెప్పింది రాజకీయాలు వచ్చినట్టు లేదండి అని? మీరు ఇంతన్నాడు ఇంతన్నాడు అనేది ఒక సాంగ్ ఉంది కదా ఒకటి. కాదన్న, రాజకీయాలు వచ్చి లేదనే మాట నువ్వు ఎట్లా మాట్లాడు? అవును, కాంగ్రెస్ పార్టీలో గత 2018 వరకు పోటీ చేయలేదు. అయిపోయి టికెట్ వచ్చేసింది, గెలుస్తున్నాను, అయిపోయా మొత్తం మేమే మెజార్టీ ప్రభుత్వంలోకి వస్తున్నాము అని ఢిల్లీకి చక్కర్లు కొట్టారు కదా. హైదరాబాద్ ఢిల్లీ చిట్ట చివరికి ఏమైంది, మీకు టికెట్ ఇవ్వలేదు, ఇస్తే ఓడిపోయేవాడిని. అది బెటర్ ఇది బెటర్, గెలుస్తానన్నారు మీరు, అధికారంలోకి ఆ తర్వాత దూరంగా ఉన్నారు. దూరంగా లేదు, దూరంగా అంటే ఇప్పుడు ప్రశ్న ఏమి లేదు కదా. దూరం ఫస్ట్ నువ్వు అభిమానం వేరు, రాజకీయాలు వేరు. నువ్వు నంబర్ 1. నంబర్ 2 నువ్వు అన్న ఫోన్ వచ్చింది మర్చిపోయాను, కాంగ్రెస్ అది రాజకీయాల్లో కలిసి రావట్లేదు అన్నాడు, అది తప్పు. సోదరు రోజా 2 సార్లు ఓడిపోయింది పోటీ చేసి ఎమ్మెల్యేగా, ఇప్పుడు మంత్రి అయ్యింది. ఓడిపోయినంత మాత్రం రాజకీయాల్లో దెబ్బతిన్నట్టు అట్లా ఏమనుకోదు. ప్రతి ఒక్కడికి ఓడిపోవటాలు గెలుపులు సహజం. ఎవరో కొందరు అతీతులు ఉంటారు ఎప్పుడు గెలిచేవాళ్ళు, వాళ్ళ గురించి నేను మాట్లాడను. కానీ ఇందిరాగాంధీ గారు లాంటి వాళ్ళు పెద్ద పెద్ద ఓడిపోయినంత మాత్రం రాజకీయ దరిద్రం కాదు. రాజకీయం ఒక పోరాటం, ఒక ప్రయత్నం, ఒక కమిట్మెంట్, ఒక నమ్మకం. ఎవడిష్టం వాడదండి. కొందరికి రాజకీయాలు ఇష్టం ఉంటుంది, కొందరికి వ్యాపారాలు ఉంటుంది, కొందరు నీలాంటి జర్నలిజం ఇష్టం ఉంటుంది. ఎవడిష్టం వాడది దానికి. నేను ఏ ఎన్నికల్లో పడి ఒక పార్టీ, నేను కాంగ్రెస్ పార్టీలో ఉండగా 10 ఏళ్ళు అధికారంలో ఉన్నాం. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నాం. రాజశేఖర్ 2004 నుంచి 2014 మేము అధికారంలో ఉన్నాం. మళ్ళా ఇదే మాట్లాడతారండి. రాజశేఖర్ గారు 2014 వరకు లేరండి. 2004 నుంచి 2009 వరకు. 2009 సీఎం అయినాక రాజశేఖర రెడ్డి గారు వచ్చినాక కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు అధికారంలో లేరండి. అవన్నీ మాకు తెలుసండి. నువ్వు పుల్లలు పెట్టకండి, నువ్వు ఏదో ఇరికియాలని నా ట్రోలింగ్ కోసం చేయకండి. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి దయ వల్ల 2014లో కానీ రెండోసారి కానీ ఆయన దయ వల్ల, ఆయన పోరాట పత్యం వల్ల అధికారంలోకి వచ్చింది. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చింది, విభజిత ఆంధ్రప్రదేశ్. అదే 2014లో ఇక్కడ తెలంగాణలో 2014 వరకు అంటున్నా నాగరాజు. 2014 అన్నారు మీరు, వరకు అనలేదు. కొద్దిగా మీరు యాసప్రాస బాగుంటది కానీ వరకు అనలేదు. చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతున్నాయి. నువ్వు చిన్నపిల్లాడి శాస్త్రాలు మానేసి సిన్సియర్ గా మాట్లాడన్నా. 2014 ఇక్కడ పులిస్ స్టాప్ పెట్టారు, ఇది కరెక్ట్ కాదు. నువ్వు చిన్నపిల్లాడు వ్యవహారాలు చేయమాక. ఇంటర్వ్యూ చేస్తే సింహంలా అడుగు, నేను సింహంలా చెప్తా. అక్కడ పులిస్ స్టాప్ పెట్టలేదు, ఇక్కడ 2014 వరకు అన్నా. ఇప్పుడు ఇంతకుముందు నేరం చేశానా, ఇంతకుముందు మర్డర్ చేశానా? మరేంది వరకు ఏందన్నా? రాజశేఖర రెడ్డి గారు రెండోసారి అధికారం తీసుకొచ్చిన సంగతి మా తెలియదా? మరి ఏందండి నువ్వు మాట్లాడే మాటలు? మాట్లాడు, అడుగు. నేను చక్కగానే అడుగుతున్నాను. ఓకేనా, సరే. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోతే మళ్ళా తర్వాత నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు అతను ఈ రాజకీయాలకు నేను దూరము, రాజకీయాలకు సంబంధం లేదు నా ఇంటర్వ్యూలోనే అన్నారు. ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీకి దూరం ఎక్కడైనాను, నేను రాజకీయాల్లో ఉన్నానని ఈరోజు అంటున్నారు కదా. మీరు ఇంతకు రాజకీయాల్లో ఉన్నారా లేదా? ఉన్నారా? ఒక క్రియాశీలకంగా లేదు, ఒక అభిమానికి, ఒక పార్టీ అభిమానిగా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ అభిమానిగా, కాంగ్రెస్ పార్టీ అభిమానంగా ఉన్నారు. టైగర్లు ఏమో టీఆర్ఎస్ లో ఉన్నారు, అప్పుడు ఇక్కడేమో సింహం ఉంది. ఇక్కడ సింహాలు ఇక్కడ ఉన్నాయి, అక్కడ టైగర్ ఉంటే ఇక్కడ సింహం ఉంది. రేవంత్ రెడ్డి ఉన్నాడు ఇక్కడ. ఓకే ఓకే, అయితే ఇక్కడ సింహము, అక్కడ పులి. అడవిలో ఒక టైగర్ ఒకటే ఉంటదన్న, సింహం కూడా ఉంటదన్న. ఓకే, మరి బలవంతుడు ఎవరు ఇక్కడ? ఏ రోజు ఏమవుతే ఎవరికి తెలియదు. అదే రాజకీయం. ఇక్కడ టైగర్ లైన్ అసలు ఏది? అరే అన్ని బలం, ఏ పరిస్థితికి ఆ పరిస్థితి బలమేనన్నా. ఓకే, ఒక రోజు ఒకటే బలం, ఒక రోజు ఇండియా గెలుస్తుంది, ఒక రోజు పాకిస్తాన్ గెలుస్తుంది. ఇదే కదా నాలుకకు నరం లేకుండా మాట్లాడే భాష. ధైర్యంగా చెప్పండి, ధైర్యంగా చెప్పండి. ఏమి తెలంగాణలో ఎవరు బలవంతుడు? ధైర్యంగా చెప్పండి. ఈ రోజు ప్రస్తుతానికి టీఆర్ఎస్ బలంగా ఉంది, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ బలం అవుద్ది. రాసుకో, అంతేనా స్వామి? మరి ఈ రోజు బలంగా ఉన్నది భవిష్యత్తులో ఎందుకు ఉండదు?
ఇయ్యే అన్న అటు ఇటు గాని మాట్లాడకన్నా ఈ స్ట్రైట్ అటు ఇటు మాట్లాడుతున్నారు కదా. ఈ రోజు బలం ఉంది రేపు ఎందుకు ఉండదు అంటే అంటే కారణాలు చెప్పండి. ఎందుకు వీక్ అవుతుంది? ఎందుకు వీక్ అవుతుంది? భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీయే 10 ఏళ్ల నుంచి అధికారం కోసం దాహదాలాడుతూ గోల్డ్ స్పూన్ లో పుట్టిన రాహుల్ గాంధీ, మోతీలాల్ నెహ్రూ ముదిమానోడు, జవహర్లాల్ నెహ్రూ ముదిమానోడు, ఇందిరాగాంధీ మనోడు, రాజీవ్ గాంధీ కొడుకు, వాళ్ళ వంశం అంతా ప్రధాన వంశం రోడ్డు మీద తిరుగుతున్నాడు ఇవాళ పాపం. నువ్వు అంటే మన చేతుల్లో ఏది ఉండదు. పాదయాత్ర చేస్తున్నాడు. చెప్తున్నా పాదయాత్ర జోడో వేరే విధంగా తిరగడం లేదు ఆయన పాపం. అరే చెప్తున్నా అయ్యే చెప్తున్నా ఆస్తులు పోగొట్టుకొని తిరుగుతాడు. ఇయే నువ్వు రోడ్డు మీద జనంలో తన వంశం గురించి చెప్పుకోవడం, తన పార్టీ గురించి చెప్పుకోవడానికి, తన దేశం గురించి చెప్పుకోవడానికి, తన కష్టం చెప్పుకోవడానికి. అంతకని ఎవడేదు నెక్స్ట్ ఏం వస్తుంది రేపు నువ్వు బయటికి పోతే కారే గుద్ది రావచ్చు. మరి ఇప్పుడు మీరే అన్నారు కదా కాంగ్రెస్ బాగుంటది అంటున్నారు కదా. ఆశ ఆలోచన, మనం ప్లాన్ వేస్తాం, భగవంతుడు మాస్టర్ ప్లాన్ వేస్తాడు. మన ఆలోచన ఇది. నెక్స్ట్ కాంగ్రెస్ అధికారంలో రావాలని నాకు ఉంది. వస్తుందో రాదో జనం నిర్ణయిస్తారు అంతే. దానికి ఏదో పెద్ద రాకెట్ అన్నావింది ఇట్టన్నావింది దీనికి అన్నావింది అంటావిందన్నా